Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 320. అయిపోయావు దక్ష. నీ అమ్మగారు అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నారు. నువ్వే వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చావు అనగానే ఈ టైంలో ఆయన ఇక్కడికి వస్తాడని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఆంటీ అంది. చేయాలమ్మా, చేయాలి. ఎందుకంటే మీ ఆయనకి నువ్వంటే పడి చచ్చిపోయేంత ఇష్టం. అలాంటప్పుడు ఎప్పుడు ఏ వైపు నుంచి నీ మీద బెంగ ఎక్కువై వస్తాడో తెలియదు కదా అని అంది రేఖ. ఆయన ప్రేమ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అయ్యగారి భస్మాసుర చూపుల నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పండి అనగాని, నేను ఆయన దగ్గర ఎంప్లాయీని. ఆయన భస్మాసుర చూపుల దగ్గర నుంచి కన్న తల్లే తప్పించుకోలేదు. నేనెంత అని అంది రేఖ. అలా అనకండి ఆంటీ అని అంటూ బయటకు వచ్చేసరికి, ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే, ఇది మా అత్త అని అంటూ ఉంటే అతను కోపంగా చూడ్డంతో, ఎందుకు అలా చూస్తారు? నాకు తను మేనత్త. మేనత్త చేతిలో చిన్నప్పటి నుంచి పెరగాల్సింది దూరంగా ఉండిపోయింది. తన దగ్గరికి వచ్చాక, అది కూడా నేను పుట్టింటికి వచ్చాక కలవకపోతే తను ఏమనుకుంటుంది? మీ ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని మర్చిపోయావు, మేమంటే నీకు అసలు ప్రేమే లేదని అంటారు కదా అనగాని, వాళ్ళు అలా అంటారో లేదో గాని నువ్వు మాత్రం అంటున్నావు అన్నాడు వెటకారంగా. దక్ష వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటే, నేను వెళ్తానని రేఖ వెళ్ళిపోతుంటే, ఆగు రేఖ, ఇదేం చేస్తున్నా నాకు చెప్పాలని చెప్పాను కదా, నాకెందుకు చెప్పలేదు నువ్వు అని అడిగేసరికి, అంటే తను వాళ్ళ మేనత్తే కదా సార్, పైగా ఇంటికి దగ్గరే, నేను కూడా తనకు తోడుగా ఉన్నాను కదా, అయినా నేను మీకు చెప్పాలంటే నేను ఇంటికి రావాలి కదా సార్, నా ఫోన్ ఇంట్లోనే ఉంది అంది. కర్ణ కోపంగా చూస్తుంటే, నేనిక వెళ్తాను, మీరు మాట్లాడుకోండి అంటూ రేఖ నెమ్మదిగా జారుకోవడంతో, నన్నిరికించి పారిపోతుంది ఆంటీ అనుకుంది దక్ష. నువ్వు రావే నాతో అని అంటూ ఆమె చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేయడంతో, ఎక్కడికి వెళ్తున్నారు? రేఖ ఆంటీ వచ్చి నేను రాకపోతే అమ్మ కంగారు పడుతుంది అంది. రేఖ తనకి చెప్తుందిలే అని స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఒక నిర్మానుష్యమైన స్థలంలో ఆపి ఆమెని కార్ దించి కార్కి లాక్ చేసి, వాళ్ళకి దూరంగా ఉండమని నీకు ఆల్రెడీ ఊర్లో ఉన్నప్పుడే చెప్పానా లేదా అని కోపంగా అడిగాడు. చెప్పారు, కానీ మీరు దూరంగా ఉండమని చెప్పింది మా బావకి, మా అత్తకు కాదు కదా, మా బావ ఇంట్లో లేడు అనగానే కోపంగా చూస్తూ ఆమె బుగ్గలు నొక్కిపట్టి, మా బావే ఏంటి మా బావ, చిన్నప్పటి నుంచి గోళికాయలు కజ్జికాయలు ఆడుకున్నట్టు చెప్తున్నావు అని అన్నాడు. ఆమె నవ్వుతూ, అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితేనే క్లోజ్ గా మాట్లాడాలా? 1 ఇయర్ వాళ్లే కదా నన్ను జాగ్రత్తగా చూసుకుంది, ఆ టైంలోనే మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం అంది. అయితే అయ్యారు. ఆ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అయితే నేను ఊరుకోను అనగాని, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనగాని, వాడు నిన్ను ప్రేమించకపోయుంటే వాడు మొత్తం మీ ఇంట్లోనే ఉన్నా సరే నేను ఫీల్ అయ్యేవాణ్ణి కాదు. కానీ వాడు ఎప్పుడైతే నిన్ను ఇష్టపడ్డాడని తెలిసిందో, వాడి దరిదాపుల్లో నువ్వు ఉండడం కూడా నాకిష్టం లేదు అని అన్నాడు. దాంతో అతని బటన్ చుట్టూ వేలు వయ్యారంగా తిప్పుతూ దగ్గరికి జరిగి, ఎవరు నన్ను ఇష్టపడ్డా నేను ఇష్టపడేది మిమ్మల్నే కదా అనగానే, చూడు, ఒక అమ్మాయి గురించి ఎలా ఆలోచిస్తాడో ఒక అబ్బాయిగా నాకు తెలుసు, అందుకే దూరంగా ఉండమని చెప్తున్నాను. ఆ ఉదయ్ గాడు పెళ్ళైనా కూడా వదిలిపెట్టడం లేదు. అలాంటి ఆలోచనలు వీడికి కూడా కలిగించడం అవసరమా అనగాని, ఛీ, ఉదయ్ గాడికి మా పునీత్ బావకి కంపారిజన్ లేదు అనగాని, ఇంకొకసారి మా బావ అని అంత క్లోజ్ గా పిలిచావనుకో చంపుతాను అన్నాడు బుగ్గలు నొక్కిపట్టి.
మీరు సినిమాలు ఎక్కువగా చూడరనుకుంటా కదా అని అడిగేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగాడు. మరేం లేదు, మీరు చిన్నదానికి పెద్దదానికి కోపడుతుంటే త్వరగా ముసలోళ్ళు అయిపోతారు అనగానే శాడిస్ట్ బాబు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే అతని గొంతు చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకోవడంతో ఆమె వైపు అదోలా చూస్తూ ఉంటే మీరంత త్వరగా ముసలోడు అవ్వడం నాకిష్టం లేదు. ఇలాగే యంగ్ గా హ్యాండ్సమ్ గా నా కళ్ళ ముందు ఉండాలి అని అంది. టాపిక్ డైవర్ట్ చేసి నాకు క్రీమ్ బిస్కెట్ వేయాలని ట్రై చేయకుండా నేను చెప్పేది అర్థం చేసుకో. అర్థం అవుతుందా? నువ్వు ఇంకొకసారి వాడి దరిదాపుల్లో గాని వాళ్ళ అమ్మ దరిదాపుల్లో గాని కనిపించావనుకో తంతాను అని కోపంగా చెప్పాడు. ఆమె మూతి తిప్పుకుంటూ మీరు భలే ఇంటెలిజెంట్, నేను ఎంత ట్రై చేసినా మీ మైండ్ డైవర్ట్ చేయడం చాలా కష్టం అనగాని నీలాగా ఉంటే నేనింత సక్సెస్ అయ్యేవాడిని కాదు అని చెప్పడంతో ఆమె మూతి తిప్పుకుంటూ సరేలే, నాది బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అని ఒప్పుకుంటున్నాను, ఓకేనా అనగానే నువ్వు ఒప్పుకునేదేంటి, అది జగమెరిగిన సత్యం అన్నాడు. చూడండి, మీ మీద ప్రేమతో మీకు నచ్చని పని నేను చేశాను కాబట్టి మీరెన్ని తిడుతున్నా పడుతున్నాను కాబట్టి నన్ను మరీ లాగా తీసి పడేయకండి అని కోపంగా అనగానే అబ్బో, అమ్మాయి గారికి రోషం కూడా పొడుచుకొస్తోంది అన్నాడు. రాదా మరి అని కోపంగా ముక్కులు ఎగరేస్తూ చెప్పడంతో నవ్వుకుంటూ నువ్వు నా మాట విన్నావనుకో నాకెందుకు కోపం వస్తుంది చెప్పు, నీకేమో నా మాట వినడమే అలవాట్లేదు, అందుకే కదా నాకు కోపం వస్తుంది అన్నాడు. ఆమె మూతి తిప్పుకుంటూ ఉంటే తిప్పింది చాలులే, అలా పౌట్ చేస్తే నేను కంట్రోల్ చేసుకోలేను అని నీకు తెలుసు కదా అనగానే ఇది రోడ్డు అనగానే అబ్బా, నా గొంతు చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నప్పుడు ఇది రోడ్డు అని మర్చిపోయావా అని అడిగాడు. దాంతో దక్ష దిక్కులు చూస్తూ ఉంటే చాలే పద అంటూ ఇద్దరు కారులో బయలుదేరి దక్షని ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో వాళ్ళని చూసిన ఇందిర లోపలికి వస్తున్న కూతుర్ని కారు వెళ్ళిపోయే వరకు ఏమీ అనకుండా లోపలికి రాగానే ఇది ఆషాఢ మాసాన్ని నీకేమైనా గుర్తుందా, ఏంటేదో వెకేషన్ కి ఇంటికి వచ్చినట్టు పదే పదే అల్లుడు గారిని కలుస్తున్నావు, అన్నిసార్లు మీరిద్దరూ ఎదురుపడకూడదని నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన ప్రతిసారి నా మొహం అల్లుడు గారు చూస్తున్నారు, అత్త మొహం అల్లుడు చూడకూడదని తెలీదా నీకు అని అంది ఆవిడ. నన్నేం చేయమంటావు, ఇందాకేదో మూవీ చూసి ఏడ్చాను, అదే టైంకి మీ అల్లుడు గారు ఫోన్ చేశారు, దాంతో నేను మూవీ చూసి ఏడ్చానని చెప్పినా నమ్మకుండా నన్ను ఫాలో అయ్యారు, నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానని తెలిసి పునీత్ నన్ను ఇష్టపడ్డాడని కోపంగా ఉన్న ఆయన ఇంకెప్పుడు వాళ్ళని కలవడానికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇవ్వడానికి తీసుకెళ్లారు, తీసుకెళ్లి నాయన రోడ్డు మీద వదిలేసి రాలేరు కదా, అందుకే ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు అని చెప్పింది మూతి ముడుచుకుని. అందుకే ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో, మళ్ళీ చెప్తున్నా, అల్లుడు పదే పదే ఇంటికి రాకూడదు, ఆ విషయాన్ని నేను అల్లుడు గారు ముందు చెప్తే అది ఆయనకి తప్పుగా కన్వే అయ్యే అవకాశం ఉంటుంది, అందుకే నీకు చెప్తున్నాను, నువ్వే అర్థం చేసుకో, ఇవన్నీ తెలియని ఆడపిల్లవి కాదు కదా అనగానే సరే అమ్మా, ఇంకొకసారి అవ్వకుండా చూస్తానులే అని అంది. సరే, పక్కింటి పంకజం పిన్ని ఆషాఢ మాసం కదా గోరింటాకు తీసుకొచ్చి ఇచ్చింది. రక్షకి నూరమని చెప్పాను, నూరిన తర్వాత నువ్వు రక్ష వదిన పెట్టుకోండి అని చెప్పింది ఇందిర. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.